డాక్టర్ అవుదాం అనుకున్న 23 లక్షల మంది ఆశ ఆవిరైపోయింది. కొన్ని లక్షల మంది పేద మధ్యతరగతి విద్యార్థుల కళ చెదిరిపోయింది. ఎందుకంటే నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. మళ్లీ ఎగ్జామ్ ని రీకండక్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చారు. ఈ సంవత్సరం నీట్ ఎగ్జామ్ మే 3న జరిగింది. ఈ ఎగ్జామ్ కి దాదాపు 23 లక్షల మంది స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు. కానీ నీట్ ఎగ్జామ్ పేపర్ రాజస్థాన్ లో ముందే లీక్ అయింది. దాదాపు 140 క్వశ్చన్స్ ఎగ్జాక్ట్ గా వచ్చాయి. ఈ లీక్ కి మాస్టర్ మైండ్ శుభం ఖైర్నార్. వన్స్ పేపర్ లీక్ అయ్యాక కొంతమంది డాక్టర్స్ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేసి ఇచ్చారు. ఆ తర్వాత నీట్ ఎగ్జామ్ పేపర్ ని 5 లక్షల నుంచి 25 లక్షల వరకు దాదాపు 150 మందికి అమ్మారు. టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ లో ఈ పేపర్ ని సర్క్యులేట్ చేశారు. ఇన్సిడెంట్ లో పొలిటీషియన్స్, డాక్టర్స్, స్టూడెంట్స్ ఇలా దాదాపు 30 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత ఈ కేసుని సిబిఐకి అప్పగించారు. 2024లో కూడా నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. ఇప్పటి వరకు మన దేశంలో దాదాపు 90 సార్లు ఎగ్జామ్ పేపర్స్ ని లీక్ చేశారు. నీట్ ఎగ్జామ్ రాయటం కోసం అధికారులు స్టూడెంట్స్ ని ఎన్నో విధాలుగా చెక్ చేశారు. కొంతమంది బట్టలు కూడా చించారు. ఒక్క నిమిషం లేట్ వచ్చినా సరే ఎగ్జామ్ హాల్ కి అలౌ చేయలేదు. ఎగ్జామ్ లో చీట్ చేయకుండా ఉండడానికి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నారు కానీ ఎగ్జామ్ పేపర్ లీక్ అయినా ఏ మాత్రం తెలుసుకోలేకపోయారు అధికారులు. ఈ ఇన్సిడెంట్ లో గవర్నమెంట్ ఖచ్చితంగా ఫెయిల్ అయింది. జై హింద్.